శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అనే నామం ద్వారా అమ్మవారి యొక్క కిరీటంలో దాగిన వెలుగుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు దాని తరువాత నామమైన అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే నామానికి అర్థమేంటో చూద్దాం. ఇక్కడ అష్టమి చంద్ర అంటే అష్టమి తిథుల్లో ఉన్న అర్ధచంద్రుడు అని అర్థం. ఇది పౌర్ణమికి ముందు 8వ రోజు వచ్చే సగం చంద్రుడు అన్నమాట. ఈ చంద్రుడు ఎలా ఉన్నాడంటే విభ్రాజ అంటే మెరుస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడనమాట. మరి ఎక్కడ మెరుస్తున్నాడు అంటే దళికస్థల అమ్మవారి యొక్క నుదిటి భాగం మీద మెరిసిపోతున్నాడు అనమాట. తరువాత శోభిత అలా అష్టమి చంద్రుడి కాంతుల వల్ల మరింత సౌందర్యంగా మారినది అని అర్థం అన్నమాట. ఇక్కడ దీని మొత్తానికి కలిపి అర్థం చూసినట్లయితే తల్లి నుదిటపై అష్టమి చంద్రుడు మెరిసిపోతూ ఆమె ముఖానికి పవిత్రమైన కాంతిని ఇస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ అమ్మవారి నుదురు ఎలా ఉందంట, అష్టమి రోజు ఉండే చంద్రుడిలాగా అర్ధచంద్రాకారంలో ఉందంట. ఎందుకు అలా కనిపిస్తుందంటే అమ్మ ఎప్పుడైతే తన తలపై కిరీటం పెట్టుకుంటారో ఆ కిరీటం కింద భాగం నుంచి అమ్మ నుదురు భాగం మొత్తం కూడా అర్ధచంద్రాకారంలో కనిపిస్తుందంట. ఆ అర్ధచంద్రాకారం ఇప్పుడు ఎలా ఉందంటే చంద్రుడు ఎలా అయితే అర్ధచంద్రాకారంలో ఉండి వెలుగులు వెలిగిస్తారో అమ్మ నుదురు భాగం కూడా అలా వెలిగిపోతూ ఉంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇప్పుడు వాగ్దేవతలు అమ్మవారి యొక్క కిరీటం తర్వాత ఈ నామాన్ని ఎందుకు వర్ణించారు అంటే చూడండి, ఇక్కడ అమ్మవారి రూపవర్ణనలో మొదటిగా అమ్మవారి యొక్క కేశములు, తర్వాత అమ్మవారి యొక్క కిరీటం, ఇప్పుడు 3వ నామం అమ్మవారి యొక్క నుదురు భాగం. ఈ మూడిటికి కూడా ఒక సంబంధం ఉందన్నమాట. అదేంటంటే ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని తీసుకోండి. వాడి మనసులో ఎన్నో ఆలోచనలు, కోరికలు, అంటే ఏది చూస్తే అది నాకు కావాలి అంటే ఈ బొమ్మ చూశాడు అనుకోండి, ఆ బొమ్మ నాకు కావాలి, ఐస్ క్రీమ్ చూస్తే ఈ ఐస్ క్రీమ్ నాకు కావాలి. ఇలా అమ్మవారి యొక్క శక్తి ప్రవాహం లాగా వాడిలోని కోరికలు కూడా ఆగకుండా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట మొదటి దశలో. తరువాత ఆ పిల్లవాడు యవ్వనంలోకి వస్తాడు. అప్పుడు చదువులు, తెలివితేటలు, ఆలోచనలు అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు జ్ఞానం అనేది ఏంటో తెలుసుకుంటాడనమాట. ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో అన్నీ నాకే తెలుసు, నేను మాత్రమే చెయ్యగలను అనే ఒక భావన అనేది వస్తుంది. ఎప్పుడైతే అలా వస్తుందో వాడిలో అహంకారం అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ యవ్వనంలో నేను అనే భావం బలంగా నాటుకుపోతుంది. తరువాత కొంతకాలానికి ఆ మనిషి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడనమాట. అప్పుడు బాధ్యతలు అనేవి వస్తాయి, అనుభవం పెరుగుతుంది. అలాంటప్పుడు అతను ఒక విషయాన్ని చాలా నిశ్శబ్దంగా ఆలోచిస్తాడనమాట. ముందు ఉన్న నేను అన్న భావం కాస్త మనాగా మారుతుంది. ఈ దశలో అతను అన్నీ తెలుసుకుంటాడు. జీవితం అంటే గెలవటం కాదు, అర్థం చేసుకోవడం. ఇలా ఎప్పుడైతే అనుకుంటాడో అతని మనసు చల్లబడుతూ శాంతిస్తుందన్నమాట. అదే ఇక్కడ అష్టమి చంద్రుడి దశ. చూడండి, మొదటి అమ్మవారి యొక్క కేశముల వర్ణనలో ఏం చెప్పారు అంటే అమ్మవారి యొక్క శక్తి ప్రవాహం అనేది ఎక్కడా కూడా ఆగకుండా ప్రవహిస్తూ అలానే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో ఆ సూర్యుడి యొక్క వెలుగులు ఆ నది మీద పడినప్పుడు ఆ నది మెరుస్తూ ఉంటుందన్నమాట. అంటే అన్నీ నాకే తెలుసు, నేను మాత్రమే చేయగలను అనే భావనలో. కానీ ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడు కానీ అస్తమించకుండా అలానే ఉండిపోయాడు అనుకోండి, ఆ నీరేమవుతుందంటే బాగా వేడెక్కి ఆవిరైపోతుంది. అంటే అక్కడ అహంకార భావం అనేది నిలిచిపోతుంది అనమాట. అందుకని అమ్మవారు ఏం చేస్తున్నారు, ఇక్కడ తన తర్వాత నామంతో చంద్రుడిలాగా ఆ నదిని శాంతపరచాలి. అప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు అస్తమించి చంద్రుడు పైకి వస్తాడనమాట. ఎప్పుడైతే ఈ చంద్రుడు పైకి వస్తాడో అక్కడ ఆ నది ప్రవాహం అలానే ఉన్నా వేడెక్కిన నీరు కాస్త చల్లబడి ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. దీన్నే వసిన్యాది వాగ్దేవతలు అనుసరించి 3వ నామంగా అమ్మవారికి చెప్పారనమాట. చూడండి, ఇక్కడ నది ప్రవహించింది, అది అమ్మవారి యొక్క కేశముల ప్రవాహం. తరువాత సూర్యుడు ఉదయించాడు, అక్కడ అమ్మవారి యొక్క కిరీటంలోని వెలుగులు వెలిగాయి. తరువాత సాయంత్రం చంద్రుడు ప్రశాంతంగా వెలిగాడు. ఎలా అంటే అష్టమి చంద్రుడు లాగా అని ఇక్కడ అర్థం అనమాట. అందుకు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారికి ఈ 3 నామాలని వరుసగా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క నుదురు భాగాన్ని నిండు పౌర్ణమితో పోలిస్తే ఇంకా బాగా వెలుగుతుంది కదా, మరి ఎందుకు అర్ధచంద్రుడిని ఇక్కడ పెట్టి చూపించారు మనకి అంటే చూడండి, ఇక్కడ మనం ప్రతిరోజు చంద్రుడిని చూస్తాం కదా, కానీ ఆయన ప్రతిరోజు ఒక కొత్త రూపంలో కనిపిస్తూ ఉంటాడు.
కొన్నిసార్లు చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తాడు, కొన్నిసార్లు చూస్తే కొంచెం పెద్దదిగా కనిపిస్తారు. చివరికి పూర్ణచంద్రుడిలాగా మెరిసిపోతూ ఉంటాడనమాట. కానీ అష్టమచంద్రుడు అంటే ఇక్కడ సగం కాంతి సగం చీకటి అని అర్థం. అమ్మవారి యొక్క నుదురు స్థానం అంటే శరీరంలో అది ఒక పవిత్ర స్థానం అన్నమాట. ఎందుకంటే దానిని ఆజ్ఞాచక్ర స్థానం అని కూడా అంటారనమాట. ఇది మనం ఆలోచించే చోటు, మనం నిర్ణయాలు తీసుకునే స్థలం అన్నమాట. మన దృష్టిని నిలిచే కేంద్రంగా పనిచేసే స్థానాన్నే ఆజ్ఞాచక్ర స్థానం అని అంటారు. ఆ స్థలం నుండే మనకి జ్ఞానం, దృష్టి, ధ్యానం అనేవి పుడతాయన్నమాట. అందుకే వాగ్దేవతలు అమ్మ నుదుటి పైన అష్టమచంద్రుడు మెరిసిపోతున్నారు అని వర్ణించారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చందమామ అంటే సమతుల్యత అని అర్థం అనమాట. చూడండి, పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు ఎక్కువ వెలుగుని ఇస్తాడు, కానీ ఆ వెలుగు వేడిని కూడా పెంచుతుంది. అలానే అమావాస్యలోని చంద్రుడు చూస్తే అక్కడ చీకటి ఎక్కువగా ఉంటుంది. కానీ అష్టమ చంద్రుడిని కానీ చూసినట్లయితే ఆయన మధ్యలో ఉంటాడనమాట. అటు ఎక్కువ వెలుగు కాదు, ఇటు ఎక్కువ చీకటి కూడా కాదనమాట. ఇవి రెండు కలిసినప్పుడే సమతుల్యత అనేది వస్తుందన్నమాట. ఉదాహరణకి ఇక్కడ మనం పూర్ణచంద్రుడిలాగా ఎక్కువ ఆలోచనలు చేశామనుకోండి, మన మెదడు కూడా వేడెక్కిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆందోళన, కోపం, గర్వం అన్నీ ఏర్పడతాయి. కానీ మనం అష్టమి చంద్రుడిలాగా మితంగా ఆలోచిస్తే ఏమవుతుంది, మన మనసు శాంతంగా ఉంటుంది. అదే మనకి తల్లి నుదుట అర్ధచంద్రుడు నేర్పించే పాఠం అన్నమాట. ఇంకా చెప్పాలంటే పూర్ణచంద్రుడు కాంతినిస్తే అష్టమి చంద్రుడు శాంతినిస్తాడనమాట. ఇక్కడ మనకి కాంతి కంటే కూడా శాంతి అనేది అవసరం కనుక అమ్మవారి యొక్క తలపై అష్టమి చంద్రుడు మెరుస్తూ ఉన్నారు అని వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పగలంతా నేర్చుకుంటాం, రాత్రి అయ్యేసరికి విశ్రాంతి తీసుకుంటాం. ఇక్కడ పగలు లేకపోతే జ్ఞానం అనేది రాదు, అలానే రాత్రి అనేది లేకపోతే శాంతి అనేది ఉండదు. ఇలా రెండు కలిసినప్పుడే మన జీవితం పూర్తవుతుంది. అలాగే తల్లి నుదుటిపై ఉన్న అష్టమి చంద్రుడు కూడా జ్ఞానం మరియు మౌనం మధ్య సమతుల్యతను సూచిస్తాడనమాట. అలా అమ్మవారు మనకి జ్ఞానాన్ని వెలిగించి మౌనాన్ని నిలిపారనమాట. ఇక్కడ ప్రతి తిథి అంటే ఒక్కొక్క రోజుకి అమ్మవారు ఒక్కొక్క ప్రత్యేక రూపంలో ఉంటారంట. అలా ఉన్న రోజు అమ్మవారికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. చూడండి, ఇక్కడ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా మారుతూ ఉంటాడు. అలాగే అమ్మవారు కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంటారంట. ఉదాహరణకి పాడ్యమి రోజున తల్లి సృష్టి శక్తిగా ఉంటారు, పంచమి రోజున విద్యాశక్తిగా ఉంటారు, సప్తమి రోజున కాంతి రూపంగా ఉంటారనమాట. కానీ అష్టమి రోజున తల్లి ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటారు. ఆ రూపంలో ఉన్న అమ్మవారి పేరేంటంటే త్వరితాదేవి. ఇక్కడ త్వరిత అంటే త్వరగా వరం ఇచ్చే దేవి అని అర్థం. అంటే త్వరగా స్పందించే తల్లి అని అర్థం అనమాట. ఎవరైతే అష్టమి రోజున అమ్మని పిలుస్తారో వెంటనే అమ్మ స్పందిస్తారనమాట. ఇక్కడ అమ్మవారు అష్టమి రోజున త్వరితాదేవి రూపంలో, కరుణ రూపంలో ఉంటారనమాట. అందుకే అష్టమి రోజున ఏ జపం చేసినా, ఏ ప్రార్థన చేసినా ఫలితం త్వరగా వస్తుంది. దీన్ని మీరు ఇంకా ఎలా బాగా అర్థం చేసుకోవచ్చంటే చూడండి, అష్టమి రోజు అంటే సగం వెలుతురు సగం చీకటి అని అర్థం. ఆ సమయంలో ప్రకృతి కూడా ఎలా ఉంటుందంటే నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో కానీ మనం ఆ అమ్మని ఆరాధిస్తే అమ్మ శక్తి మనలోకి సులభంగా ప్రవేశిస్తుంది. అందుకే ఆ రోజున అమ్మవారి పేరు త్వరితాదేవి అంటారు. ఉదాహరణకి ఇక్కడ రాత్రి వేళలో మనం ఒక దీపం వెలిగించామనుకోండి, ఆ కాంతి చీకటిని ఎలా అయితే తొలగిస్తుందో అలాగే అష్టమి రోజున మనం ఒక్కసారి అమ్మా అని పిలిచినా సరే తల్లి వెంటనే స్పందిస్తుందన్నమాట. ఇంకా ఈ అష్టమి రోజున అమ్మవారు జ్ఞానం, కరుణ, రక్షణ అనే ఈ 3 శక్తులని కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటారనమాట. చూడండి, ఇక్కడ జ్ఞానం ఇస్తున్నారు అంటే మనం తప్పుదారికి వెళ్లకుండా ఉండేలాగా చూస్తున్నారనమాట. కరుణ ఇస్తున్నారు అంటే మన హృదయాన్ని చల్లబరుస్తున్నారు అని అర్థం అనమాట. రక్షణ ఇస్తున్నారు అంటే మనం దేనికి భయపడకుండా ముందడుగేసేలాగా చూస్తున్నారు అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే అష్టమి రోజున అమ్మని పూజిస్తే ఫలితాలు చాలా తక్షణమే కలుగుతాయి. పౌర్ణమి రోజు తరువాత మళ్ళీ అటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఈ అష్టమి రోజు కనుక లలితా సహస్రనామాలు మొదలుపెట్టి చదివితే ఫలితం చాలా తొందరగా వస్తుందన్నమాట. వాగ్దేవతలు అమ్మ రూపాన్ని వర్ణించేటప్పుడు ముందుగా కేశముల గురించి చెప్పారు. అది శక్తి ప్రవాహం.
తరువాత అమ్మవారి యొక్క కిరీటం ద్వారా జ్ఞానాన్ని మేలుకొల్పడం చెప్పారు. ఇప్పుడు తల్లి నుదుటి భాగం నుండి ఏం చెప్తున్నారంటే, అలాంటి అమ్మ యొక్క ఫాల భాగం అంటే మన శరీరంలో ఆజ్ఞాచక్రస్థానం అన్నమాట. ఇది మన మనసు నుండి ఆత్మకు వెళ్ళే మధ్య దశ అన్నమాట. మనం భౌతిక స్థితి నుండి దైవ స్థితికి వెళ్ళాలంటే మొదటి ఆలోచనలు కేశాల రూపంలో, తరువాత జ్ఞానం కిరీటంలో, తరువాత ధ్యానం ఫాలభాగంలో అని అర్థం అన్నమాట. ఇక్కడ అంటే ఇది తల్లి సాధనలో మధ్య దశ అన్నమాట. మన ఆత్మయాత్రలో విశ్రాంతి స్థానం అమ్మ యొక్క నుదురు భాగం. అలాంటి ఫాలభాగం దాకా వచ్చామంటే తల్లి రూపవర్ణనలో సగం వరకు వచ్చేసామని అర్థం. అలాగే మన ఆత్మయాత్రలో కూడా సగం దశ వరకు చేరుకున్నాం అని అర్థం. ఇక్కడ చూడండి, చంద్రుడు సగం మాత్రమే అమ్మ నుదుటిపై ఉన్నాడు, అది అష్టమి చంద్రుడి రూపంలో. మరి మిగిలిన సగం ఎక్కడుంది అంటే అది అమ్మవారి యొక్క ముఖంలో ఉందన్నమాట. తల్లి నుదుట చంద్రుడు జ్ఞాన రూపంలో ఉంటే అమ్మ ముఖం మీద ఉన్న వెలుగు కరుణ రూపంలో ఉంటుందన్నమాట. ఆ రెండూ కలిస్తే పూర్ణచంద్ర రూపం అవుతుందన్నమాట. అంటే జ్ఞానం మరియు కరుణ ఈ రెండే తల్లి యొక్క సంపూర్ణ రూపం అని ఇక్కడ అర్థం. దీనినే ఆదిశంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో చెప్పారు. ఏమనంటే, తల్లి లలాటంపై ఉన్న అర్ధచంద్రుని వంటి కాంతి మెరుస్తూ ఉంటుంది. ఆ కాంతి ఎలా ఉందంటే తల్లి ముఖపు చందమామను కూడా తక్కువ చేసి చూపిస్తుంది. అలాంటి మెరుపు అర్ధచంద్ర రూపంలో మెరుస్తుందన్నమాట అమ్మవారి నుదుట. ఇక్కడ మనం గమనించినట్లయితే శివుడు కూడా చంద్రశేఖరుడే. శివుడు తన లలాటంలో చంద్రుడిని ధరించటం అంటే ఏంటంటే అది ఆత్మజ్ఞానానికి అనమాట. కానీ లలితామ్మ తన నుదుటిపై ఉన్న చంద్రుడిని ధరించింది ఎందుకంటే అది కరుణకు ప్రతీక. నల్లటి కేశాల మధ్య మెరుస్తున్న ఆ అష్టమి చంద్రుడు కేవలం కాంతి కాదక్కడ, ఆత్మశాంతికి ప్రతీక అనమాట. మనం ధ్యానం చేసేటప్పుడు కానీ ఆ చంద్రుడిని తల్లిగా ఊహిస్తే మన ఆజ్ఞాచక్రం మేలుకొని మనలోని చీకట్లన్నీ కూడా కరిగిపోతుంటాయి అన్నమాట. చూడండి, ఆ పరమశివుడు లలాటంలో ఉన్న చంద్రుడు ఆత్మజ్ఞానానికి ప్రతీక. ఆయన జటలో గంగను ధరించి లలాటంలో చంద్రుడిని ఉంచుకున్నాడు అనమాట. ఇక్కడ గంగా అంటే చైతన్య ప్రవాహం, చంద్రుడు అంటే ఆ జ్ఞానాన్ని మౌనంగా నిలబెట్టగలిగే స్థితి అనమాట. శివుడు అంటే ఆ స్థితిలో ఉన్న శుద్ధ చైతన్యం. శివుడి యొక్క లలాటపు చంద్రుడు ఇక్కడ జ్ఞానం, శాంతి ఇవి రెండింటినీ కూడా నిలిచిన దశగా సూచిస్తాడనమాట. ఆయన చుట్టూ ఉన్న తపస్సు, మౌనం, ధ్యానం ఇవన్నీ కూడా ఆ చంద్రకాంతిలో కలిసిపోతాయి అని ఇక్కడ అర్థం అనమాట. అంటే ఇక్కడ శివుడు ధరించిన చంద్రుడు జ్ఞానానికి సంకేతమైతే అమ్మ నుదుటిపై ఉన్న చంద్రుడు ఆ జ్ఞానాన్ని కరుణగా మార్చే రూపం అన్నమాట. అందుకే శివుడు ఆత్మజ్ఞానం అయితే తల్లి ఆత్మ కరుణ. ఇద్దరిలోనూ చంద్రుడే ఉండేది, కానీ ఒకరిది తపస్సు వెలుగు, మరొకరిది ప్రేమ వెలుగు అనమాట. అందుకే లలితా తల్లిని ఇక్కడ శివశక్తి స్వరూపిణి అని కూడా అంటారనమాట. అది అష్టమి చంద్ర విభ్రాజ దలికస్థల శోభిత అంటే. రేపు ఇంకొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. అలానే నా వీడియోస్ ఇంకొక నలుగురికి తెలిసేలాగా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.